హైదరాబాద్ శివారు జాతీయ రహదారి పోలీసుల కాల్పులతో ఉలిక్కిపడింది. దోపిడీ ముఠా పార్దీ గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. తెలంగాణలో కొద్ది రోజులుగా పార్దీ గ్యాంగ్ హడలెత్తిస్తుంది. జాతీయ రహదారిపై పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతుంది ఈ దొంగల ముఠా. పార్దీ గ్యాంగ్ ను పట్టుకోవాలని పోలీసులు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు హైదరాబాద్ విజయవాడ హైవేపై మాటు వేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలకు పార్దీ గ్యాంగ్ తారాసపడింది. తెల్లవారుజామున గ్యాంగ్ ను వెంటాడుతుండగా రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లోకి వెళ్లడంతో ఇక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. చివరకు 2 బృందాలు సంయుక్తంగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పార్దీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసులపై కత్తులతో దాడి చేశారు ముఠాలోని సభ్యులు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. కాల్పుల తర్వాతే పార్దీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు. హైదరాబాద్ శివారు జాతీయ రహదారి పోలీసుల కాల్పులతో ఉలిక్కిపడింది. దోపిడీ ముఠా పార్దీ గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. తెలంగాణలో కొద్ది రోజులుగా పార్దీ గ్యాంగ్ హడలెత్తిస్తుంది. జాతీయ రహదారిపై పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతుంది దొంగల ముఠా. పార్దీ గ్యాంగ్ ను పట్టుకోవాలని పోలీసులు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు హైదరాబాద్ విజయవాడ హైవేపై మాటు వేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలకు పార్దీ గ్యాంగ్ తారాసపడింది. తెల్లవారుజామున గ్యాంగ్ ను వెంటాడుతుండగా రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లోకి వెళ్లడంతో ఇక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. చివరకు 2 బృందాలు సంయుక్తంగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పార్దీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసులపై కత్తులతో దాడి చేశారు ముఠాలోని సభ్యులు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. కాల్పుల తర్వాతే పార్దీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రామోజీ